పీఆర్సీ నివేదిక వచ్చేలోపు ఉద్యోగులకు అయ్యారెలా డిఎస్సి సంగతేంటి? ఎన్నికల సమయం ముంచుకొస్తున్న వేళ ఇలాంటి కీలక అంశాలపై ఏపీ మంత్రివర్గం దృష్టి పెట్టనుంది. ఈ నెల 31న ఏపీ కేబినెట్ మీటింగ్ జరగనుంది. వచ్చే నెలలో జరగాల్సిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. చేయూత, జగనన్న కాలనీలపైన ఫోకస్ చేస్తారు. రైతులకు రుణమాఫీ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రుణమాఫీ విధి విధానాలపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందున్నది పద్మవ్యూహం, ఇక్కడున్నది అభిమన్యుడు కాదు అర్జునుడు అంటూ నిన్నటి సభలో ఎన్నికల శంఖారావం పూరించిన జగన్మోహన్ రెడ్డి కొత్త మేనిఫెస్టో పైన మంత్రులతో చర్చించనున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంశం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జిల్లాల పర్యటనలపైన జగన్ ఫోకస్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి, ఏపీ సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూర్తించారు. అలాగే కొత్త మేనిఫెస్టో పైన కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఏదైతే నిన్న జరిగిన సిద్ధం పోరాట సభకు సంబంధించి నిన్న నుంచి కూడా ఎన్నికల శంఖారావాన్ని వైసీపీ పూరించిందని కూడా చెప్పుకోవచ్చు. నిన్న ప్రధానంగా ఏదైతే సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపైన, అలాగే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపైన, అభివృద్ధి పైన కూడా సుదీర్ఘంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వివరించడం జరిగింది. దానికి సంబంధించి అంతేకాకుండా మళ్ళీ 29వ తారీఖు కూడా దీనికి సంబంధించి సిద్ధం అనే ఎన్నికల శంఖారావానికి సంబంధించి ఆయన 29వ తారీఖు ఏలూరులో కూడా భారీ బహిరంగ సభను కూడా నిర్వహించబోతా ఉన్నారు. దీనికి కార్యకర్తలు అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు, కేడర్ మొత్తాన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. అలాగే వైసీపీకి సానుభూతి పరులుగా ఉన్న ప్రజలను కూడా ఆయన ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇప్పటికే దానికి సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా ఒక మీటింగ్ను కూడా, సమావేశాన్ని కూడా వైసీపీ నేతలు కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి నియోజకవర్గం నుంచి 10,000 నుంచి 20,000 మంది ప్రజలను, అంటే వైసీపీ కేడర్తో పాటు ప్రజలను కూడా తరలించాలని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం వారికి దిశానిర్దేశం కూడా చేసింది. వారు ఆ నియోజకవర్గ పనుల్లో కూడా బిజీగా ఉంటా ఉన్నారు. ఆ సభను కూడా విజయవంతం చేయాలని కూడా భావిస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా ఎన్నికల శంఖారావంలో భాగంగా ఆయన ఏవైతే ప్రజలకు చేశామో అవే విషయాలను మరొకసారి ఆ సభలో కూడా నివేదిస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నింటినీ కూడా గ్రౌండ్ లెవెల్లో కూడా తీసుకువెళ్లాలని చెప్పి కూడా ప్రధానంగా వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా కూడా ఒక క్యాబినెట్ మీటింగ్ కూడా 31వ తారీఖు కూడా నిర్వహించబోతా ఉన్నారు. ఆ క్యాబినెట్ మీటింగ్లో కూడా మంత్రులకు కూడా ఆయన దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ముందుగా దానికి సంబంధించి ఏదైతే మేనిఫెస్టో అమలు చేసిన అంశాలను, పూర్తి చేసిన అంశాలతో పాటు కూడా రాబోయే 2024 ఎన్నికల్లోకి సంబంధించి మేనిఫెస్టో ఎలా ఉండాలనే అంశాలపై కూడా మంత్రులతో కూడా చర్చించనున్నారు. ఇప్పటికే సంక్షేమం సంబంధించిన అన్నింటినీ పూర్తి చేశామని కూడా వైసీపీ చెప్తా ఉంది. అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా, అంటే 2024 ఎన్నికల్లో ఎలాంటి సంక్షేమాన్ని అందించాలనే ప్రధాన ఎజెండాతో కూడా మేనిఫెస్టోని రూపొందించబోతా ఉన్నారు. ప్రధానంగా వాళ్ళు 2 పేజీల మేనిఫెస్టోని గతంలో 2019లో వాళ్ళు 2019లో కూడా 2 పేజీల మేనిఫెస్టోని ఇంట్రడ్యూస్ చేశారు. అదే అంశాన్ని మరోసారి పరిగణలో తీసుకొని మేనిఫెస్టోని కూడా రూపొందించబోతా ఉన్నారు. 31వ తారీఖు జరగబోయే క్యాబినెట్ విషయానికి వస్తే ప్రధానంగా ఏదైతే ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ విషయంలో, అంటే ముందుగా వాళ్ళ పీఆర్సీకి సంబంధించి 5 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీని ఏర్పాటు చేస్తూ ఉంటారు. పీఆర్సీ సంబంధించి ఇప్పటికి 12వ పీఆర్సీ ఇప్పుడు ప్రకటించాల్సి ఉంది. దానికి సంబంధించి కమిటీని కూడా ప్రభుత్వం నియమించడం జరిగింది. ఆ రిపోర్టు వచ్చే సమయం లోపల కూడా ఉద్యోగులకు ఐఆర్ని కూడా ప్రకటించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఐఆర్ ప్రకటించేందుకు కూడా కసరత్తు సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా మేనిఫెస్టోకు సంబంధించి దీంట్లో ప్రధానంగా 2 అంశాలను కూడా వీళ్ళు మేనిఫెస్టోలో పొందుపరచాలని, అంటే సంక్షేమంతో పాటు మరికొన్ని పథకాలను ఈసారి 2024 ఎన్నికల్లో కూడా పొందుపరచాలని భావిస్తూ ఉన్నారు. అందులో మొదటగా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న, ఇటు కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు సంబంధించి ఆ బస్సు ప్రయాణాన్ని కూడా వీళ్ళు ప్రధానంగా చర్చిస్తున్న పరిస్థితి ఉంది. సంక్రాంతికి బస్సు ప్రయాణ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించినప్పటికీ కొంత ఇబ్బందులు దానిపై కూడా ఉన్నట్లుగా కూడా ప్రభుత్వం గ్రహించడం జరిగింది. దానిపై కూడా క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చించాలని కూడా భావిస్తూ ఉంది. ఎందుకంటే ప్రధానంగా బస్సులో
సంబంధించి కొంత కొరత ఉంది. అంతేకాకుండా ఆ రూట్లోకి వచ్చిన బస్సులు కొంచెం బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి. అది కూడా బస్సులు గుర్తించడం జరిగింది. కొత్త బస్సులు తీసుకోవాలని ప్రతిపాదన ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటివరకు కొత్త బస్సులు తీసుకోని పరిస్థితి. దానిపై కూడా కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించున్నారు. అలాగే రుణమాఫీకి సంబంధించి గతంలో టీడీపీ ప్రభుత్వం కొంత రుణమాఫీ రైతులకు చేసిన పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు పెట్టుబడి సాయం కింద కొంత నిధులు అయితే ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. 13,500 నిధులు అయితే ఇస్తా ఉన్నారు. 3 దఫాలుగా వారికి రైతులకు ఇస్తా ఉన్న పరిస్థితి కూడా ఉంది. అయితే దానికి సంబంధించి వాటితో పాటు అడిషనల్గా రైతు రుణమాఫీ చేయాలని కూడా వైసీపీ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దాన్ని వచ్చే ఎన్నికల్లో పెట్టాలా లేకపోతే ఇప్పుడే అమలు చేయాలనే విషయంపై కూడా కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా దానికి సంబంధించిన విధి విధానాలపై కూడా సుదీర్ఘంగా చర్చించున్నారు. వాటితో పాటు ఏదైతే ఫిబ్రవరి నెలలో ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ఆ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు కూడా కేబినెట్ సంబంధించి ఆమోదం కూడా తీసుకోబోతా ఉన్నారు. దాంతో సంబంధించిన తర్వాత పొలిటికల్గా కొంత చర్చ జరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఏదైతే పొలిటికల్గా సంబంధించి ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలుగా కూడా వ్యవహరిస్తూ ఉన్న నేపథ్యంలో ఆమె ఇప్పటికే 23వ తారీఖు నుంచి కూడా ఒక యాత్రను చేపడతా ఉన్నారు. ప్రతి జిల్లాల్లో కూడా అంటే రోజుకి 3 జిల్లాల తరఫున కూడా క్యాడర్తో కూడా సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమావేశంలో ఆమె వైసీపీ పైన కొంచెం ఘాటుగానే స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నన్ను వాడుకున్నారంటూ కూడా ఆమె చాలా తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి కూడా ఉంది. దానిపై కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ధీటుగా సమాధానం చెప్తున్నప్పటికీ ప్రజల్లో మటుకి వైఎస్ షర్మిల చెప్పే వ్యాఖ్యలు కొంచెం బలంగా వెళ్తున్నట్టు కూడా వైసీపీ అధిష్టానం గ్రహించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అంతే భాగంగా కేబినెట్ అయిపోయిన తర్వాత మంత్రులతో కూడా దీనిపై కూడా సుదీర్ఘంగా చర్చించబోతా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తు కంటిన్యూ అవుతూ ఉంది. మరొకటి బీజేపీ కూడా పొత్తుకు ఆహ్వానిస్తూ ఉన్నాయి 2 పార్టీలు. దానిపైన కూడా వీళ్ళు పొలిటికల్గా కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే మటుకి 31వ తారీఖు జరిగే కేబినెట్ విషయంలో ఒక పక్క మేనిఫెస్టో పైన మరో పక్క సంబంధించి ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ పైన అలాగే ఫిబ్రవరి నెలలో అమలు చేసిన సంక్షేమ పథకాలపైన అలాగే పొలిటికల్గా కూడా చర్చ జరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. రైట్ మల్లికార్జున్, అలాగే 31 తర్వాత కొత్త మేనిఫెస్టో వచ్చే అవకాశం అయితే బాగా కనిపిస్తోంది. అలాగే షర్మిల చేసే వ్యాఖ్యలకు సంబంధించి జగన్ సర్కార్ దానికి తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తున్నారా లేదంటే అసలు వాటిని రెస్పాండ్ అవ్వకుండా కామ్గా ఉండాలని చూస్తున్నారా? ఎందుకంటే షర్మిల వ్యాఖ్యలు జనంలోకి బలంగా వెళుతున్నాయని వాళ్ళు భావిస్తున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ప్రధానంగా షర్మిల ఎప్పుడైతే అధ్యక్ష బాధ్యత అయితే కాంగ్రెస్ ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నారో ఆ రోజే ఆమె స్ట్రైట్గా వైసీపీని బాగా టార్గెట్ చేసుకుంటూ కూడా విమర్శలు కురిపించడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డి విధేయుడిగా పనిచేశాడు. అంతేకాకుండా రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనేది మా నాన్న కళ. ఆ కళని నేను నెరవేర్చబోతా ఉన్నాను. రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన లేదు, ఆ పేరుకే వాడుకుంటున్నారు తప్పితే ఎక్కడ రాజశేఖర రెడ్డి పాలన లేదంటూ కూడా ఆమె తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ఆర్ అంటేనే అక్కడ వైఎస్ఆర్ పేరు మాత్రమే ఉంది, ఆయన పార్టీలో లేదు అంటూ కూడా ఆమె తీవ్ర విమర్శలు జరిగింది. వైఎస్కి నిర్వచనం కూడా చూడటం జరిగింది. నిన్న జరిగిన సభలో కూడా ఆమె నిర్వచనం చేయడం జరిగింది. విజయసాయి రెడ్డి, రామకృష్ణారెడ్డి అలాగే సంబంధించిన పేర్లు కూడా ఉదహరించడం జరిగింది. ఇదే సమయంలో రాజశేఖర రెడ్డిని ఓన్ చేసుకునే ప్రయత్నం అయితే షర్మిల చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కానీ వైసీపీ కూడా దానికి ధీటుగా సమాధానం చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి కూడా దానికి సంబంధించి రియాక్ట్ అవుతున్నప్పటికీ కూడా అది ప్రజల్లోకి అంత బలంగా వెళ్తలేదనేది వైసీపీ అధిష్టానం అయితే గ్రహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే షర్మిల చాలా డైరెక్ట్గా ఏదైతే 2019కు ముందు ఏదైతే జరిగిందో కాంగ్రెస్ ఆ పాదయాత్రకు సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డితో అనుకున్న జరిగిన విషయాలు కావచ్చు, అన్నింటిని కూడా బహిరంగంగా సభా వేదిక పై నుంచి కూడా మాట్లాడుతున్న పరిస్థితి బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోతున్న విషయాన్ని వైసీపీ అధిష్టానం గ్రహించింది. ఆమె తిప్పుకొట్టాలని చెప్పి విమర్శలు తిప్పుకొట్టాలని వైసీపీ బలంగా నిర్ణయించుకొని నేతలతో కూడా ఆమె విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లోకి వెళ్ళలేదన్న విషయాన్ని కూడా గ్రహించినట్టు తెలుస్తా ఉంది. దీనిపై కూడా మరింత బలంగా పరిస్థితి అయితే చేస్తున్న తాజాగా రాజా పరిస్థితి చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రియా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మల్లికార్జున్.